ఏమన్నా ఉంటే గా పోరగాళ్ళే చెప్పాలి. ఇక మరి అడుగుండి రాళ్ళనే ఊరికి ఉత్సవపిచ్చి సంసారి పక్క లెక్క బార్లవంటే ఊరేం కావాలి? వాళ్ళు నిజంగానే పోస్టర్లు వేసి చంపే అన్నలైతే తుపాకులతో చంపుతారు, కానీ ఇట్లా ఎంబడిపడి చంపుడు ఎన్నడైనా చూసినామా? అది కూడా నిజమేరా. ఒకసారి కొంచెం ఆలోచన చేయండి అన్న. మేమేం చేస్తాం కాదన్న, బొగ్గు తగ్గుతుందని తాగు తెగులు చంపేస్తారా? నువ్వు చెప్పింది నిజమేరా ధరణి. అన్నలైతే తుపాకులతో చంపుతారు, కానీ ఎంబడబడి ఎందుకు చంపుతారు? సరే, అది పక్కన పెట్టు. ఈ దెబ్బేంద్ర నెత్తి మీద? అన్నా సైకిల్ మీకు కింద పడ్డాడనా? ఇప్పుడు కూడా పవ్వలు పట్టుకొచ్చిండు. ఈ సొంటోన్ గురించి పంచాయితీ, ఆయన పెద్ద మనిషి, దానికి మేం పన్లిట్స్ పెట్టుకుని వచ్చాడు. పోదాం పా బాబు. రే, తాగినప్పుడు ఆ నొక్కడిని ఇడిచిపెట్టకుండా జర జాగ్రత్త. రాత్రి ఇంతలక ఈడు వలకు కొట్టుకున్నదే యాదికి లేదు. ఇంకా దాగి ఏం చేసిండో ఏం యాదికుంటది? అన్నలు పోస్టర్లేసి చంపేటంత పెద్ద తప్పు చేసి మర్చిపోయాడు. ఈయన దరిద్రం ఏందంటే ఈయన దోస్తు ఈడి చేవట్టే సచ్చిండనేది కూడా ఈయనకి యాదికి లేదు. 4 పానాలు వాడదాని జీవితం. రే, తాగినప్పుడు ఆ నొక్కడిని ఇడిచిపెట్టకుండా జర జాగ్రత్త. పుట్టి పెరిగిన ఊర్లో మందు తాగకుండా రాత్రులు తిరగలేనా? వెన్నెల కోసం వెన్నెల కోసం సూర్యుని చంపిండు. దాని మీద మోజు. ఎంత మోజంటే ఆకడ్డ వచ్చిందని చెట్టుని తగలబెట్టేంత. దానికెన్ని రంగుల చీరలున్నాయో నా మొగనికి తెలుసు. ఏ కిటికీలకెళ్ళి దాన్ని చూసుకుంటా నా ఒంటి మీద చెయ్యేసేటోడు. ఎంత మదపిచ్చంటే అది బయటుంటే కుక్క లెక్క దాని వాసన చూసేటోడురా.
నీ దోస్తుల్ని చంపితే నీ కచ్చటంత కోపం నా మొగనికి నచ్చిన ఆడది పక్కెక్కకపోతస్తదిరా. అసలు ఆ రోజు సూరిగాడిని తన చేతులతో ఒక్క వెట్టుకే చంపిండు. అనుమానం రావద్దని మిగిలినోళ్ళని సంబురానికి చంపిండు. ఒకప్పుడు పద్మమొగన్ని చంపింది ఈడే. అసొంటి నంబితోనే పెట్టుకుంటాన్నా. ఇప్పుడు నీ పగ కన్నా అన్నం పున్నవేరుగాని దాని బతుకు ముఖ్యంరా. చేతనైతే వెన్నెల్ని పద్మలెక్క గాకుండా చూడు. తాసి పెడతావో ఊరే దాటిస్తావో నీ తాకత్. ఆ తర్వాత వచ్చి కత్తివట్టు. నువ్వు సంపినా సచ్చినా మొగోనివని ఒప్పుకుంటా. కానీ ఏం చేసినా రాత్రిలో ఇంటికి వచ్చినట్టును నా పెన్లని చెప్పింది. అది చెప్పినట్టు దాన్ని ఊరు దాటియాలని ఆలోచన ఉన్నుంటే గిన్నె దిశాయి. అరే తమ్మా, దాన్ని ఏ అర్ధరాత్రైనా ఎత్తుకపోతా. దాని ఒంటి మీద నాది తప్ప ఇంకొకని చేయబడది. ఏంటి రయ్యి? ఈ కత్తులు కట్టర్లతో మీకేంద్ర పని? మిమ్మల్ని అగా అడుగుతా అంటే వాడు సప్పుడు చేయడు. దోస్తుగాళ్ళని చంపిన వాళ్ళని చంపేతందుకు జమ చేసినాం. పనిది రే, ఇంకే సాబులు నేను చూడలేనురా, చూడలేనురా. అరే ఆ కత్తులు ఇంట్లో పడేయండిరా. మా అయ్యవి కాదు, బాచండ్రా. ఆయన మీ దోస్తుగాళ్ళు ఇక్కడికి ఓర్రా. రాత్రిలో పోయిన సూర్యుడు అద్దన్న పొద్దటికి మళ్ళొచ్చినట్టు మీ బిడ్డ లెక్క మళ్ళా మన ఇంటికి తిరిగత్తర్రా. పెండ్లు ఎప్పుడన్నా? ఎల్లుండే అమ్మ. ధరణుడారా? ఉన్నాడు బాబాయ్. రాండ్రి. ధరణి, ఇంజమాం వాళ్ళ నాయన వచ్చిండు. ఏందే ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, చెల్లెకి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఓ మాట చెప్పిపోదామని వచ్చిన. దానికి చెప్పుడు ఎందుకే? మేము అర్థం కదా. ఆడున్నప్పుడు అంటే వచ్చేటోళ్ళరా, ఇప్పుడు అట్లా లేదు కదా. సరే వస్తాం, పెళ్ళికైతే రాండ్రి. సరే. అరే పెళ్ళైతే జోర్దార్గా చేద్దాం రా. నేను రాజకీయం కోసం తప్పులు చేసిన, కానీ పాపాలు చేయలే. ఇంట్లో బంగారం అసుంటి పెండ్లాన్ని పెట్టుకుని ఇంకో ఆడదాన్ని చూసుడే నీచం. అసుంటిది దానికోసం జనం పానాలు తీసుడేంద్రా.
ఆడదాని జోలికోయి 10 తలకాయలున్నోడే ఒక్క తలకాయ ఉన్నోడి చేతిలో కుక్క సాగు చచ్చిండు. పురాణాలను మించిన బతుకులా మనయి. హ! నిన్ను గాని పెద్ద తప్పు చేసినా థు! అరే ధరణి, నువ్వు ఎవరినన్నా లవ్ చేసినవారా? ఓరి వారి, ఎవరా పిల్ల?